ఇంత మండుటెండలో మన గన్నవరం నియోజకవర్గం మన హనుమాన్ జంక్షన్లో మీరందరూ వచ్చి ఇంత మీ విలువైన సమయాన్ని కేటాయిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చిన మేడల పైన మిద్దెల పైన ఇంత మండుటెండలో చూస్తున్న ముందుగా మా ఆడపడుచులకి, మా అక్క చెల్లెళ్ళకి, యువతులకి, పెద్దలకి, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. దారి పొడవుతా ఎంతో ప్రేమగా స్వాగతం పలికిన రైతాంగానికి, యువతకి, కృష్ణా జిల్లా విస్ఫోటన ఎలా ఉంటుందో చూస్తాను. సో కృష్ణా జిల్లా మన గన్నవరం యువతకి, జన సైనికులకి, మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి జన సైనికులకి తెలుగుదేశం ఉరకలేసి ఉత్సాహంతో ఎట్లాగైనా సరే అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న ఏకైక కర్తవ్యంతో ముందుకొచ్చిన నిలబడ్డ తెలుగుదేశం కార్యకర్తలందరికీ, తెలుగు మహిళలకి, జనసేన వీర మహిళలకి, ప్రతి ఒక్కరికి జనసేన తరపు నుంచి, కూటమి తరపు నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సరిగ్గా 4 రోజుల్లో మనకి ఎన్నికల ప్రక్రియ అవబోతుంది. మే 13న మనకి ఎన్నికలు. భవిష్యత్తుని దిశానిర్దేశం చేసే ఎన్నికలు మనకి. ఈ ఎన్నికల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రోజున నా పక్కన ఉన్న ముఖ్యంగా యార్లగడ్డ వెంకట్రావు గారు, బాలశౌరి గారు, కొంచెం కింద వీళ్ళిద్దరూ ప్రత్యేకించి వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు. వైసీపీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు? ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు ఎవరో కూడా, సిల్లీ పాలిటిక్స్ చేయని వాళ్ళు ఎవరైనా సరే, చీప్ రాజకీయాలు చేయకూడదు, అది మా నైజం కాదు అనుకున్న బాలశౌరి గారు, మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేం అని చెప్పి యార్లగడ్డ వెంకట్రావు గారు, వీళ్ళిద్దరూ దాస్యం చేయలేక, ఆత్మగౌరవాన్ని చంపుకోలేక ఈ రోజున బయటకు వచ్చేశారు వైసీపీ నుంచి. యార్లగడ్డ వెంకట్రావు గారు ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆయన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. బాలశౌరి గారు ఎన్నిసార్లు, యార్లగడ్డ వెంకట్రావు గారు కూడా చెప్తా ఉన్నారు, ఎన్నిసార్లు మీరు అపోజిషన్ పార్టీలను తిట్టు, టీడీపీ నాయకులను తిట్టు, జనసేన నాయకుల్ని తిట్టు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టు అంటే వీళ్ళెవరూ ఒప్పుకోలే. మాట చూడటానికి మెత్తని మనిషి, చాలా సుకుమారంగా మెత్తగా ఉంటారు బాలశౌరి గారు. గొంతు లేచిందా కార్యకర్తలకు ఎలా నిలబడతారనేది మొన్న ఈ మధ్యన మచిలీపట్నంలో చూసాం. నాకు నిజంగా గర్వేస్తుంది. బాలశౌరి గారికి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టి జనసేన ఒక బలమైన నాయకులకి, కార్యకర్తలకి చాలా అండగా ఇచ్చిందని. ఇప్పుడు మనకి నాతో పాటు వేదిక పైన నూజివీడు నుంచి పోటీ చేస్తున్న శ్రీ కె పార్థసారథి గారు నూజివీడు నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఇంకోవైపు పెనమలూరు నియోజకవర్గం నుంచి శ్రీ బోడే ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. రాష్ట్రం కోసం ఎంతో నలిగి పాపం ఆయన పెద్ద మనసుతోటి బందర్ అభ్యర్థిగా మీరు జనసేనకి ఇస్తే మనస్ఫూర్తిగా జనసేనకి అండగా